హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చూడండి, తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన ఆర్థిక సర్వే ప్రకారం మండలాలు గ్రామ పంచాయతీల సంఖ్యను గుర్తించండి. గ్రామ పంచాయతీలు మండలాల సంఖ్యను గుర్తించమని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే గ్రామ పంచాయతీలు 12,941, అలాగే మండలాలు 621. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఆర్థిక సర్వే 2025 ప్రకారం 2024-25 ఆర్థిక సంవత్సరం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ముందస్తు అంచనా ప్రకారం ప్రస్తుత ధరల వద్ద 1,61,257గా ఉంది. అయితే వృద్ధి రేటు శాతం ఎంత నమోదైంది? అలాగే దేశంలో స్థూల దేశీయోత్పత్తి వృద్ధి రేటు ఎంత శాతంగా ఉంది? చూడండి, ఇక్కడ ఆన్సర్ చూద్దాం. తెలంగాణ ఆర్థిక సర్వే ప్రకారం ఆర్థిక సంవత్సరం రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తి ఎంత వృద్ధి రేటును సాధించింది, అలాగే దేశ వృద్ధి రేటు ఎంత అని అడిగాడు. చూడండి, దేశ వృద్ధి రేటు ఎంత అని అడిగాడు. ఇక్కడ రాష్ట్ర వృద్ధి రేటు 10.1%, అలాగే దేశ వృద్ధి రేటు 9.9%గా ఉంది. నెక్స్ట్, తెలంగాణ ఆర్థిక సర్వే 2025 ప్రకారం కింది వాటిలో సరైనవి తెలపండి. చూడండి, సరైనవి తెలపండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 2023-24లో రాష్ట్రంలో ప్రాథమిక రంగం ద్వారా 42.7% మంది ఉపాధి పొందుతున్నారు. ద్వితీయ రంగం ద్వారా 22.5% మంది ఉపాధి పొందుతున్నారు. తృతీయ రంగంలో 34.8% మంది ఉపాధి పొందుతున్నారు. రాష్ట్ర వృద్ధి రేటు తృతీయ రంగం 1.5% ఎక్కువగా నమోదైంది. చూడండి, రాష్ట్ర వృద్ధి రేటు తృతీయ రంగం 1.5% ఎక్కువగా నమోదైంది. వీటిలో సరైనవి తెలుపమన్నాడు. ఇక్కడ ఆన్సర్ కనుక చూస్తే ఓన్లీ మొదటి 3 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. 1, 2, 3 స్టేట్మెంట్లు మాత్రమే సరైనవి. తృతీయ రంగం వృద్ధి రేటు 1.5 అనేది తప్పుగా ఇవ్వబడింది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, తెలంగాణ ఆర్థిక సర్వే 2025 ప్రకారం వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రశ్న ఇది. చూడండి, కింది వాటిలో సరికాని వాటిని గుర్తించమన్నాడు. చూడండి, సరికాంది ఏదో ఇక్కడ అడిగాడు ఫ్రెండ్స్. సరికాంది చూద్దాం. చూడండి, 2023-24 బడ్జెట్లో వ్యవసాయ రంగానికి 29,834 కోట్లు కేటాయించగా 2024-25 బడ్జెట్లో 51,463 కోట్లు కేటాయించారు. రాష్ట్రం తన మొత్తం వ్యయంలో 20.2% వ్యవసాయ అనుబంధ రంగాలకు కేటాయించింది. రైతు భరోసా పథకం ద్వారా ప్రభుత్వం అర్హత కలిగిన రైతులకు వ్యవసాయ పెట్టుబడి మద్దతుగా ప్రతి సీజన్లో ఎకరానికి 6,500 రూపాయలు అందిస్తుంది. రాష్ట్రంలో అన్ని రైతు కుటుంబాలకు 3 లక్షల వరకు పంట రుణాలను మాఫీ చేసింది. ఈ రుణమాఫీ ద్వారా 25.35 లక్షల మంది రైతులకు 20,617 కోట్లు పంపిణీ చేశారు. వీటిలో సరైనవి ఏవి అన్నాడు. వ్యవసాయ రంగానికి సంబంధించి సరైనవి గుర్తించమన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం. చూడండి, ఆన్సర్ చూస్తే సరికానివి అడిగాడు. ఇక్కడ మంచిగా చూడండి, సరికానివి అన్నాడు. సరికాంది కనుక చూస్తే ఇక్కడ రైతు భరోసా కింద 6,500 ఇస్తున్నారు అనేది తప్పుగా ఇవ్వబడింది. అలాగే 3 లక్షల వరకు రుణమాఫీ చేసింది అనేది కూడా తప్పుగా ఇవ్వబడింది. ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ 3 అనేది సరైన ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే. చూడండి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారం పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్న వారి పారిశ్రామిక రంగంలో ఉపాధి పొందుతున్న వారి శాతం 22.75% కాగా ఈ రంగంలో మహిళా కార్మికులు అలాగే పురుష కార్మికులు ఎంత శాతం మంది ఉపాధి పొందుతున్నారు? చూడండి, పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే 2023-24 ప్రకారం పారిశ్రామిక రంగంలో మహిళలు ఎంతమంది ఉన్నారు, పురుష కార్మికులు ఎంతమంది ఉపాధి పొందుతున్నారు? చూడండి, ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం. ఆన్సర్ కనుక చూస్తే మహిళలు 23.06%, అలాగే పురుషులు 22.55% మంది ఉపాధి పొందుతున్నారు. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఆర్థిక సర్వే 2025 ప్రకారం సేవా రంగంకు సంబంధించిన ప్రశ్న ఇది. సేవా రంగంకు సంబంధించి 2024-25లో ప్రస్తుత ధరల వద్ద ముందస్తు అంచనా ప్రకారం సేవా రంగం GSVP 9,83,529 కోట్లు, వృద్ధి రేటు 11.9% నమోదైంది. వృద్ధి రేటు GSVPలో సేవా రంగం 66.3% వాటాను కలిగి ఉంది. తెలంగాణ సేవా రంగంలో ఉపరంగమైన రియల్ ఎస్టేట్, నివాస గృహాల యాజమాన్యం, ప్రొఫెషనల్ సేవల వాటా 24.9%గా ఉంది. వీటిలో సరైనది ఏది అని అడిగాడు. చూడండి, సరైనవి అడిగాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్నీ కూడా సరే, ABC అన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్, పీరియాడికల్ సర్వే. చూడండి, పీరియాడికల్ లేబర్ ఫోర్స్ సర్వే
ప్రకారం 2023 జూలై 2024 జూన్లో సేవారంగం మొత్తం శ్రామిక శక్తి 34.8% కాగా దీనిలో మహిళా శ్రామిక శక్తి 23.9% కాగా పురుష శ్రామిక శక్తి ఎంత? సేవారంగమా? చూడండి, సేవారంగంలో మహిళా శ్రామిక శక్తి 23.9% కాగా పురుష శ్రామిక శక్తి ఎంత అని అడిగాడు. చూడండి, పురుష శ్రామిక శక్తి ఎంత అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే 41.5%గా ఉంది పురుష శ్రామిక శక్తి సేవారంగంలో. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఆర్థిక సర్వే. చూడండి, తెలంగాణ ఆర్థిక సర్వే 2025 ప్రకారం కింది వాటిని జతపరచండి. ఇక్కడ విద్యుత్ సామర్థ్యం, రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యాలకు సంబంధించిన ప్రశ్న ఇది. థర్మల్ విద్యుత్, అణుశక్తి, జల విద్యుత్, రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యం. చూడండి, ఈ వైపు మెగావాట్ల కెపాసిటీ సామర్థ్యాన్ని ఇచ్చాడు, థర్మల్ విద్యుత్ సామర్థ్యాన్ని జతపరచమన్నాడు, అణుశక్తి సామర్థ్యం, జల విద్యుత్, రాష్ట్రాల విద్యుత్ సామర్థ్యం. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే చూడండి, థర్మల్ విద్యుత్, అణుశక్తి, జల విద్యుత్, రాష్ట్రంలో విద్యుత్ సామర్థ్యం. ఇక్కడ ఆన్సర్ చూద్దాం. చూడండి, ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ ఏ అనేది సరైన జత. ఆప్షన్ ఏ అనేది సరైన జత. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా, ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్, తెలంగాణ ఆర్థిక సర్వే. చూడండి, తెలంగాణ ఆర్థిక సర్వే 2025 ప్రకారం కింది వాటిలో సరైనవి గుర్తించండి. రాష్ట్రంలో మొత్తం రోడ్ నెట్వర్క్ 1,11,075 1,11,755.56 కిలోమీటర్లు. దీనిలో అత్యధికంగా పొడవైన రోడ్ నెట్వర్క్ కలిగిన జిల్లా రంగారెడ్డి జిల్లా 7,932.14 కిలోమీటర్లు. రీజనల్ రింగ్ రోడ్డు ప్రాజెక్టు విస్తీర్ణం 361.52 కిలోమీటర్లు. రంగారెడ్డి జిల్లా తర్వాత అత్యధిక పొడవైన రోడ్ నెట్వర్క్ కలిగిన జిల్లా కరీంనగర్. వీటిలో సరైనవి గుర్తించమన్నాడు. చూడండి, వీటిలో సరైనవి గుర్తించమన్నాడు. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఏబి మాత్రమే సరైనవి, ఏబిసి మాత్రమే సరైనవి. రంగారెడ్డి తర్వాత అత్యధిక పొడవైన నెట్వర్క్ కలిగిన జిల్లా అనేది కరీంనగర్ అనేది తప్పుగా ఇవ్వబడింది. నల్గొండ అనేది రంగారెడ్డి తర్వాత రోడ్డు నెట్వర్క్ అత్యధికంగా ఉన్న జిల్లా. నెక్స్ట్ క్వశ్చన్, 2024-25. చూడండి, 2024-25లో తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం 89%, చూడండి 89% విజయవంతంగా అమలవుతుంది. అయితే 2025 జనవరి 25 నాటికి 12 కోట్ల, చూడండి 12 కోట్ల వ్యక్తిగత దినాల లక్ష్యానికి ఎన్ని కోట్ల వ్యక్తిగత దినాలు పూర్తయ్యాయి? ఎన్ని కోట్ల వ్యక్తిగత దినాలు పూర్తయ్యాయి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే 10.7 కోట్ల వ్యక్తిగత దినాలు పూర్తయ్యాయి. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఆర్థిక సర్వే. చూడండి, తెలంగాణ ఆర్థిక సర్వే 2025 ప్రకారం కింది వాటిలో సరికాంది అడిగాడు. చూడండి, ఇక్కడ సరైందా సరికాందా అని ఒకసారి చూడాలి. సరికాంది అడిగాడు. టీజీఎస్ఆర్టీసీలో 9,417 బస్సులు ఉన్నాయి. రోజుకు 32.75 లక్షల కిలోమీటర్లు ప్రయాణిస్తాయి. 2025 జనవరి 31 నాటికి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ బస్సులు 398 ఉన్నాయి. చూడండి, 398. మహాలక్ష్మి పథకం కింద 2023 డిసెంబర్ నుంచి 2025 మార్చి 6 వరకు 149.63 కోట్ల మంది మహిళలు ఉచిత ప్రయాణాన్ని పొందారు. ఇక్కడ గమనించండి ఫ్రెండ్స్, ఇది సరైన క్వశ్చన్. సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ సరైనవి ఏవి, ఇది కరెక్ట్ చేసుకోండి. ఇక్కడ సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి, అనగా ఆప్షన్ 3 అనేది సరైన ఆన్సర్. ఇక్కడ క్వశ్చన్ సరైనవి ఏవి అని అడిగాడు. ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవే. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ ఆర్థిక సర్వే 2025 ప్రకారం గిరి పోషణ, చూడండి గిరి పోషణ న్యూట్రీ బాస్కెట్ పథకం ద్వారా పోషకాహార లోపంతో బాధపడుతున్న గిరిజన మహిళలు పిల్లలకు ప్రయోజనం చేకూరింది. అయితే ఎంతమందికి చేకూరింది అని అడిగాడు. ఇక్కడ ఎంతమంది పిల్లలకు గిరిజన మహిళలకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరింది అని అడిగాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూద్దాం. చూడండి, ఆన్సర్ చూస్తే 13,098 మంది మహిళలకు పిల్లలకు ప్రయోజనం చేకూరింది. నెక్స్ట్ క్వశ్చన్, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సర్వే 2025 ప్రకారం క్రింది వాటిలో సరైనవి గుర్తించండి. చూడండి, సరైనవి గుర్తించండి. 2024 సెప్టెంబర్ నాటికి తెలంగాణలో మొత్తం టెలిఫోన్ సబ్స్క్రైబర్ల సంఖ్య 41.94 మిలియన్లు.
గృహజ్యోతి పథకం ద్వారా ప్రభుత్వం ప్రతి నెల దాదాపు 50 లక్షల గృహాలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తుంది. కళ్యాణలక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద 2024-25 సంవత్సరానికి 2025 ఫిబ్రవరి నాటికి 1241.43 కోట్లు పంపిణీ చేశారు. వీటిలో సరైనవి ఎంపిక చేయమన్నారు ఫ్రెండ్స్. సరైనవి కనుక చూస్తే ఇక్కడ ఇవ్వబడినవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ మరలా తెలంగాణ రాష్ట్ర ఆర్థిక సర్వే ప్రకారం కింది వాటిలో సరికాంది తెలపమన్నాడు. చూడండి, సరికాంది తెలపమని అడిగాడు. ఇక్కడ రాష్ట్రంలో 12 రక్షిత ప్రాంతాల్లో 9 వన్యప్రాణుల అభయారణ్యాలు, 3 జాతీయ పార్కులు ఉన్నాయి. రాష్ట్రంలో అటవీ విస్తీర్ణం 27,688 చదరపు కిలోమీటర్లు. రాష్ట్ర భౌగోళిక ప్రాంతంలో 24.69% అటవీ విస్తీర్ణం ఉంది. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మరియు కవ్వాల్ టైగర్ రిజర్వ్ను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా ప్రకటించారు. వీటిలో ఏది సరికాంది అన్నాడు. ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే సరికాంది ఒకటి చూస్తే ఇక్కడ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ మరియు కవ్వాల్ టైగర్ రిజర్వ్ను ప్లాస్టిక్ రహిత ప్రాంతాలుగా ప్రకటించారనేది ఇక్కడ సరికాంది అండి. ఓన్లీ అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ను మాత్రమే ప్లాస్టిక్ రహిత ప్రాంతంగా గుర్తించారు. ఇక్కడ ఆప్షన్ ఏ అనేది సరికాంది అండి. ఇక్కడ ఆప్షన్ ఏ అనేది సరికాంది అనగా థర్డ్ స్టేట్మెంట్ ఇక్కడ తప్పుగా ఇవ్వబడింది. ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ 2025-26 అలాగే తెలంగాణ ఆర్థిక సర్వే 2025 మీద కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మీకు యూస్ఫుల్గా ఉన్నాయని నేను భావిస్తున్నా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కు పరిచయం చేయండి. నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ గాయ్స్.